ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక హీటెక్కిస్తోంది. 5 స్థానాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నాయి. దీంట్లో 5 కూటమి ప్రభుత్వం చేజిక్కించుకోబోతున్న నో డౌట్. కానీ ఒకటి జనసేనకి ఇస్తున్నారు, మిగిలిన 4 చోట్లలో టీడీపీ ఎవరికి ఇవ్వాలని ఒక ఆలోచనలో మల్లగుల్లాలు పడుతోంది. ఏకంగా సామాజిక సమీకరణతో పాటుగా పార్టీకి పనిచేసిన నాయకులకి అవకాశం ఇస్తామని చెప్పి కరాఖండిగా చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా ఉంది. చాలా చోట్ల పోటీ కూడా పడుతున్నారు. సో అభ్యర్థుల ఎంపిక కొంత గందరగోళంగా అట్ ది సేమ్ టైం కొంత మల్లగుల్లాలు పడుతున్నట్టుగానే కనబడుతోంది. టీడీపీ పార్టీకి ఇది సవాల్గానే ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజుల సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పోటీ పడుతున్నారు. అట్ ది సేమ్ టైం మంతెన సత్యనారాయణ రాజు, గన్ని వీరాంజనేయులు కూడా పోటీ పడుతున్నారు. దాంట్లో ఎప్పటి నుంచి కూడా అటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి అవకాశం ఇస్తామని పదే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డెఫినెట్గా ఇవ్వాల్సిందే అని కూడా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ శ్రీనివాస్ వర్మకు సంబంధించి ఆయన స్థానంలో మంతెన సత్యనారాయణ రాజు కూడా పోటీ పడుతున్నారట, గన్ని వీరాంజనేయులు కూడా పోటీ పడుతున్నారట. మరి ఇప్పటివరకు వర్మకి కన్ఫర్మ్ అని అనుకున్న వారంతా ఒక్కసారిగా మళ్ళీ షాక్కు గురైన పరిస్థితి. ఇక కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా కూడా పోటీ పడుతున్నారు. వంగవీటి రాధా పోటీ పడుతున్నారు. గుంటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, మద్దిపట్ల సూర్యప్రకాష్ పోటీ పడుతున్నారు. ఇక రాయలసీమ నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోందట. దాంట్లో నెల్లూరు నుంచి బీదర్ రవిచంద్రకి దాదాపుగా ఎమ్మెల్సీ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి పేరు కూడా తెర మీదకి వచ్చింది. బీసీలతో పాటుగా ఒక ఎస్సీ, ఒక మైనార్టీకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చేందుకు టీడీపీ ఆలోచిస్తోందట. కొన్ని గంటల్లోనే అభ్యర్థుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మీరు చూడొచ్చు ఇక్కడ కొమ్మలపాటి శ్రీధర్, గన్ని వీరాంజనేయులు, మంతెన సత్యనారాయణ రాజు వీళ్ళంతా కూడా పోటీ పడుతున్నారు. దేవినేని ఉమా కూడా పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కొంత నామినేటెడ్ పదవులు అనగానే బేసిక్గా పార్టీ కోసం కష్టపడ్డ వారు కానివ్వండి, పార్టీ కోసం పనిచేసిన వారు చాలా ఈజీగా పదవి కొట్టేయొచ్చు అనే ఆలోచనతో ఉంటారు. సో పూర్తిగా అధిష్టానం ఎవరి మీదైతే సంపూర్ణమైన ఆశీస్సులు ఇస్తుందో వారికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ రోజుతో 3 రోజులు కావస్తుంది నోటిఫికేషన్ విడుదలై కూడా. 10వ తేదీన చివరి నామినేషన్స్కి చివరి తేదీ, 20వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే దాదాపుగా ఎన్నికల వరకు వెళ్ళదు. చాలా క్లియర్గా ఒక్కో అభ్యర్థి ఒక్కో సీట్ కోసం పోటీ చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్ట్గా నామినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి 5 స్థానాలు కూటమికే కైవసం కాబోతున్నాయి, అయినప్పటికీ పక్కాగా ఒకటి జనసేనకు వెళ్తోంది, 4 కూడా టీడీపీ పంచుకునే అవకాశం ఉంది. సో దీంట్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఏకంగా వర్మకి ఇస్తారని చెప్పినప్పటికీ వర్మ స్థానంలో మంతెన సత్యనారాయణ రాజు పోటీ పడడం, మరొక వ్యక్తి కూడా పోటీ పడడం, ఈ పోటీ మధ్య ఎవరి ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికైతే మెండుగా ఉంటాయో వారికే ఇక్కడ అవకాశం దక్కబోతోంది. మరొక గంటలో ఎవరి పేరు తెర మీదకి రాబోతున్నా, ఎవరికి కన్ఫర్మేషన్ ఉండబోతోంది? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే 5 ఎమ్మెల్సీలు ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి చేతిలోకి రాబోతున్నాయి. 20వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ 5 ఎమ్మెల్సీలు కూటమికే వస్తాయి. అయితే 10వ తారీఖు లోపల నామినేషన్లు ఎవరు వెయ్యాలి అనే దాని మీద టీడీపీలో ప్రధాన చర్చ. ఒక సీటు ఎలాగో నాగబాబుకి ఆల్మోస్ట్ క్లియర్ అయింది. ఈరోజు 10 మంది జనసేన ఎమ్మెల్యేలు కూడా నాగబాబు అభ్యర్థాన్ని బలపరుస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు సంతకాలు కూడా చేసిన విషయం కూడా మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఇంకా మిగిలిన 4 సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన వ్యవస్థ, వీటన్నిటి మీద కూడా ఒక సీరియస్ దృష్టి ఆ పార్టీ అయితే పెడుతోంది. ఇందాక కొంత సీనియర్ నాయకులతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేసినప్పుడు చాలా ఈక్వేషన్స్ అయితే చెప్పుకుంటూ వచ్చిన పార్టీ. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే సీట్లు త్యాగం చేశారో వాళ్ళ విషయంలో ప్రధానంగా ముఖ్యంగా చంద్రబాబు వాళ్ళ మీద దృష్టి ఉంచారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో మనం ఒకసారి కానీ చూసుకుంటే గతంలో సీట్లు త్యాగం చేసిన వ్యక్తుల్లో ప్రధానంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా తన సీటుని మైలవరం నుంచి త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే పిఠాపురం నుంచి వర్మ కూడా తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద కూరుపాటు నుంచి కూడా అలాగే శ్రీధర్, కొమ్మలపాటి శ్రీధర్ ఆయన కూడా తన సీటుని
త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అలాగే గన్ని ఆంజనేయులు రాజమండ్రి నుంచి కూడా తన సీటుని త్యాగం చేశారు. అయితే ఇక్కడ రాజకీయ సమీకరణాలు, రాజుల సమీకరణాలకు సంబంధించి ఇదే స్థానంలో వర్మ అలాగే మంతెన సత్యనారాయణరాజు ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వర్మ ఇప్పటికి పిఠాపురంలో ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా అక్కడ కొనసాగుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్సీ సీటును కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా పిఠాపురంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో ఒకవేళ అక్కడ కొంత అబ్జెక్షన్ కానీ వస్తే, అంటే ఇంకొక పవర్ స్టేషన్ కానీ వచ్చే అవకాశం ఉంది అని కానీ వర్మకు కానీ ఆ అడ్డంకి కానీ జరిగితే మాత్రం మంతెన సత్యనారాయణరాజుకి డెఫినెట్గా ఈ సీటు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. అయితే ఈ మంతెన సత్యనారాయణ కానీ సీటు వస్తే రాజుల్లో అక్కడ ఒక కోట అయితే మిగిలిపోతుంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి కానీ వస్తే ఇక్కడ 2-3 సీట్లు కమ్మ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే దేవినేని ఉమా కావచ్చు, అలాగే వంగవీటి అంటే ఇది వంగవీటి రాధా కాపు సమాజ వర్గంకి వచ్చిన దేవినేని ఉమా వ్యవహారంలో, అలాగే గన్ని వీరాంజనేయులు రాజమండ్రి నుంచి కూడా తన సీటును త్యాగం చేశారు కాబట్టి ఆయన కూడా, అట్లాగే పెదకూరపాటు నుంచి శ్రీధర్ కూడా కమలపాటి శ్రీధర్ కూడా, ఆయన ముగ్గురు కూడా కమ్మ సమాజ వర్గానికి తమ సీటును త్యాగం చేసిన వాళ్ళలో ఒకరికి అక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మదిపట్ల సూరి యాక్చువల్గా చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి అయినా యువగలంలో నారా లోకేష్తో పాటు నారా లోకేష్ కార్యక్రమాలని తర్వాత లోకేష్కి సంబంధించిన చాలా వ్యవహారాలని ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆ యువగలం కార్యక్రమంలో గట్టిగా పనిచేశారు. అక్కడ ఆ యువగలం ప్రోగ్రాం మొత్తం కూడా దాదాపుగా జరిగిన అన్ని కిలోమీటర్లకి దగ్గరుండి ప్రోగ్రామ్స్ ఆర్గనైజింగ్ చేయడం కావచ్చు, ఇతర వ్యవహారాల్లో మదిపట్ల సూరి చాలా కీలకమైన పాత్ర వహించారు. కాబట్టి ఆయన కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది కాబట్టి కొంత యువకుల్ని ఎంకరేజ్ చేద్దామనే ఒక ఆలోచన కూడా లోకేష్కి ఉంది. కాబట్టి తన కోటాలో మదిపట్ల సూర్యకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా. అయితే నలుగురు కమ్మ సామాజిక వర్గంలో ఎంతమందికి ఇస్తారు అనేది ఇప్పుడు లెక్క తేలాలి. అయితే వీళ్ళలో ప్రధానంగా దేవినేని ఉమా మాజీ మంత్రిగా చేశారు. ఆయన సీనియర్, గతంలో కూడా మైలవరం సీటు దగ్గర దాకా వచ్చి ఆయన సీటుని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే శ్రీధర్, కమలపాటి శ్రీధర్ కూడా, ఆయన కూడా చాలా సీనియర్, పెదకూరుపాటు కొమ్మాలపాటి శ్రీధర్ కూడా, ఆయన కూడా ఒక్కొక్కసారి తన పదవిని త్యాగం చేసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయనకి కొంత ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే గన్ని ఆంజనేయులు, ఆయన కూడా తన సీటు కోసం పార్టీకి త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక సూరి వ్యవహారానికి వస్తే, సూరి యువకాలంలో ఒక యంగ్ వ్యక్తిగా, కొత్త యువకుడిగా చాలా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఆయన లోకేష్ వెంటూ ఉండు యువకాలం లాంటివి ప్రోగ్రామ్స్, తర్వాత అరెస్టు, అతని మీద చిత్తూరు కేసుల్లో కూడా అతని మీద అరెస్టు కేసులు పెట్టి గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా సూరికి కొంత ఏదైనా అవకాశం ఉంటుంది. అంటే ఈ నలుగురిలో ఒకరికి ఛాన్స్ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా పేరు కూడా వినబడుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా జోన్ 4 కిందకు వస్తే, అంటే రాయలసీమ జిల్లాల ప్రాంతం నుంచి చూసుకుంటే ఈ 6 జిల్లాలకు సంబంధించి, రాయలసీమ జోన్ 4లో ఉన్న 6 జిల్లాలకు సంబంధించిన వ్యవహారంలో 35 స్థానాలు అక్కడ ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇప్పటి వరకు మన జరిగిన ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా అక్కడ అవకాశం ఇవ్వలేకపోయింది కూటమి ప్రభుత్వం. అక్కడ ఈక్వేషన్స్లో కావచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితులు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీదా రవిచంద్ర రాయలసీమ ప్రాంతానికి మొత్తానికి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. జోన్ 4కి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఆ వ్యవహారం టైంలో ఆయన చాలా కీలకంగా సీట్ల వ్యవహారంలో కావచ్చు, పార్టీ రాయలసీమలో గెలుపొందంలో కొంత కీలకమైన రోల్ ఆయన చేశారు. కాబట్టి సో ఆయన తన సేవలకి, అందులో బీసీ సామాజిక వర్గం నుంచి కూడా, ఆయన యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఒక బీసీకి ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్గా అక్కడ రవిచంద్ర పేరు కూడా కొంత వినపడుతుంది. మరోవైపు ఒక ఎస్సీకి కానీ
లేకపోతే ఒక ఎస్టీకి కూడా. అంటే బీసీలో మరో పేరు కూడా ఏంటంటే మోపిదేవి రమణ. ఎందుకంటే ఆయన తన రాజ్యసభకి వదులుకున్నారు, తర్వాత ఎమ్మెల్సీ అడుగుతున్నారు. బహుశా ఈ టర్మ్లో ఇస్తారా లేకపోతే నెక్స్ట్ టర్మ్లో ఇస్తారా అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మోపిదేవి రమణ స్థానం వదిలి అది తెలుగుదేశం తీసుకుంది కాబట్టి ఆ స్థానాన్ని, సో డెఫినెట్గా రాజ్యసభ స్థానానికి ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆ సీట్లో దీనికి ఎమ్మెల్సీ ఇస్తారా, లేదు రమణ కుమారుడికి ఏదైనా ఛాన్స్ ఉందా అనేది కూడా కొంత చర్చ అయింది. అయితే అది ఈ దఫా వస్తుందా నెక్స్ట్ దఫా వస్తుందా అనేది కూడా అంటే ఇప్పుడు అధికారిక ప్రకటన రావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? ఈ పేర్ల పైన ఇంకా ఓ క్లారిటీకి వచ్చిందా కూటమి కానీ అటు టీడీపీ కానీ? అంటే అధికారానికి ఇంకో రోజు కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కొంత ఈక్వేషన్స్ మొత్తాన్ని కూడా నారా లోకేష్ తన భుజాల మీద వేసుకుని ఇప్పుడు ఈక్వేషన్స్ అంతా కూడా చూస్తున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీలో కూడా కాసేపు లోకేష్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. సో అప్పుడు కూడా ఆయన కొంత ఈక్వేషన్స్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో ఇటు కొంత ఈక్వేషన్స్లో అన్ని సామాజిక వర్గాలని చూడాలి. ఒకటి కమ్మక్క ఒక సామాజిక వర్గం ఇవ్వాలి, రాజుల సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనారిటీకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఆయన ఒక మాట చెప్పుకుంటున్న పరిస్థితి. సో దీంట్లో కమ్మకి నలుగురు సామాజిక వర్గం నుంచి నలుగురు వ్యక్తులు పోటీ చేస్తున్న నేపథ్యంలో, లేదు ఒకవేళ కమ్మకి రెండు సీట్లు కేటాయించి, రాజుకు ఒక సీటు కేటాయించి, ఎస్సీలకి ఒక సీటు కేటాయించి అంతటితో అయితే నలుగురికి 4 స్థానాలు అయిపోతాయి. ఇంకా మైనారిటీకి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది, లేదు ఇస్తే నెక్స్ట్ టైం ఇస్తామా, అక్కడున్న వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తామా అనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న దాంట్లో ఒక ఎస్సీ ఒక మైనారిటీకి సంబంధించిన దాంట్లోనే కొంత చర్చ జరుగుతుంది. ఎస్సీకి సంబంధించి జవహర్కి, కేఎస్ జవహర్ మాజీ మంత్రిగా పనిచేసిన జవహర్కి కొంత ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు మైనారిటీకి గతంలో మండలి చీఫ్గా పనిచేసిన షరీఫ్కి కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టయితే కనబడుతుంది. కానీ మొత్తం మీద ఈ వ్యవహారంలో ఈ రోజు సాయంత్రానికి చంద్రబాబు రిటర్న్ అయితే, లేదు రేపు మార్నింగ్ వచ్చినా రేపు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా రాజుల నుంచి ఒకరు, కమ్మ సమాజ వర్గం నుంచి ఒకరు, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఒకరిని తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈక్వేషన్లో పెద్ద ఎత్తున ఒత్తిడి అయితే పార్టీ మీద ఉంది. వీళ్ళందరూ చాలా యాక్టివ్ రోల్లోనే గతంలో ప్లే చేశారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా అవకాశం కల్పించాలి. అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే, ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక రిపోర్టుని ఆయన ఇప్పటికే లోకేష్ ఇతర నాయకులందరూ కూడా దాని మీద కొంత చర్చన జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ 4 స్థానాలకి, టీడీపీకి వచ్చే 4 స్థానాలకి డెఫినెట్గా ఏమేమి పేర్లు తెర మీదకు రాబోతున్నాయో కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కొంత ఆశావాహాలను అయితే ప్రీమియం లిస్టులో అయితే ఈ పేర్లన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక వర్గాల వారీగా కూర్పు చేసిన తర్వాతనే ప్రకటించే అవకాశం కనబడుతోంది. అయితే దీంట్లో చాలా మంది పోటీ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఎవరైతే సీట్లు త్యాగం చేస్తారో అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా కూర్పు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మైనార్టీ ఒకరు, బీసీ ఒకరు, ఎస్సీ ఒకరు, రాజుల నుంచి ఒకరు, రకంగా అన్ని రకాలుగా సమకూర్చుకున్న తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రెసిడెంట్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.